మనకి ప్రభుత్వాల దగ్గర బ్యాలెన్స్ తప్పేది, రాజకీయ పరంగా కేవలం చర్చలకు మాత్రమే పరిమితమయ్యేది రైతు జీవితం. ఒక రైతుకి అమరావతిలో ఏడాదికి 25,000 ఇస్తాం. లేదా అది ఏడాది వైగా పెంచుకుంటూ వెళ్తే ఇప్పుడు ఒక 70,000, 50,000 లేకపోతే కొంతమందికి 90,000 వచ్చినాయట. కానీ ఆ రైతు ఏడాదికి సంపాదించేది మిగతా రైతులు ఏమీ సంపాదించట్లేదు అన్న చోట నో ప్రాబ్లం. ఏడాదికి 25,000 కౌలొచ్చే రైతు దగ్గర నుంచి తీసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఏడాదికి 3-4 లక్షల రూపాయలు సంపాదిస్తూ కుటుంబం వాళ్ళ మీదనే ఆధారపడి, ఆ పొలం మీదనే ఆధారపడి బ్రతికిన రైతుకి 25,000 ఏమైనట్టు? వాళ్ళ పిల్లల జీవితం, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ ఆరోగ్యాలు మొత్తం దాని చుట్టూనే ముడిపడి ఉంటుంది. ఇంటికి సంపాదించేవాడు ఎట్లాగో ఒక కుటుంబానికి భూమి అట్లాగా. అలా కాకుండా ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయిపోయి భూములు ఖాళీగా కౌలుకిచ్చుకుంటున్నోళ్ళు, లేదా భూములను అట్లా పడేసి ఉంచుకున్నటువంటి వాళ్ళతో ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళకి దాని మీదనే ఆధారపడి ఉన్న వాళ్ళకే ప్రాబ్లం. ఇప్పుడు సోలార్ ఇష్యూలో కూడా అదే నడుస్తుంది. సారవంతమైన భూములు తీసుకుంటే ఆ సారవం మీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబం నష్టపోతుంది. అలా కాకుండా మెట్ట భూములు ఉంటాయి, 25,000, 30,000 కూడా కౌలు రానివి, లేదా అక్కడ గట్టిగా కష్టపడితే విపరీతంగా పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టుకుంటే ఓ 50,000, 1,00,000 ఏడాదికి వచ్చేటటువంటివి ఉంటాయి. లేదా అసలు అది కూడా రానిది 25,000, 30,000 సంపాదించే కొన్ని ఉంటాయి. ఆవాలు ఇట్లాంటి సేద్యం చేసే చోట, అట్లాంటి చోట్ల ఆ ఆస్పెక్ట్లో తీసుకుంటే పర్లేదు. కానీ ప్రభుత్వాలు ఈ భూములు తీసుకుంటూ ఉంటే నష్టపోతున్నామని గొడవ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. బట్ అది పట్టించుకునే తీరిక, ఓపిక ఇదివరకైతే కమ్యూనిస్టులకు ఉండేది, ఇప్పుడు వాళ్ళకు కూడా ఓపిక లేదు. తాజాగా చూస్తే రైతు బతుకులో సోలార్ చీకట్లు మొత్తం మీద 16,000 ఎకరాలపై పచ్చకన్ను, పరిహారం లేకుండానే పనులకు ప్రయత్నం, ముఖ్య నేత డైరెక్షన్లో భూములు ఇవ్వాల్సిందేనంటూ రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడి, ధర్నాలు చేసినా ప్రాణాలు పోయినా పనులు ఆగవంటూ వ్యాఖ్యలు, కంపెనీతో కందికుంట 25 కోట్ల డీల్ కుదుర్చుకున్నారంటూ ఆరోపణలు, తరాలుగా సాగు చేసుకుంటున్న భూములు లాక్కోవడం అన్యాయమైన రైతుల ఆవేదన, తామెలా బతకాలంటూ కన్నీళ్ల రోదన, రోడ్డును పడేద్దంటూ వేడుకోలు. శ్రీసత్య జిల్లా జౌకుల రైతుల కష్టాలకు సంబంధించి సాక్షి వాళ్ళు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు.